ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అసలు సినిమా ఇండస్ట్రీకి? ఎంత స్ట్రగుల్ పడుతున్నారనేది నేను అడగను. ఎందుకంటే స్ట్రగుల్ ఈజ్ ద మనకి ఇష్టమై మనం ఇష్టమై చేస్తున్నాం. ఇది స్ట్రగుల్ అని నేను అంటే ఒప్పుకోను, 100% నేను చేయను. అది స్ట్రగుల్ కాదు. నీకు ఇష్టమై నువ్వు ఇండస్ట్రీలో తిరుగుతావు. వచ్చాము మనం మన కోసం వచ్చావు. మీరే కాదు, మీలాగా లక్షల మంది తిరుగుతున్నారు బయట. బట్ కళామ తల్లి మిమ్మల్ని తీసుకుంది. అంతే సార్. దానికి సంబంధించి మీరు ఎప్పుడు వచ్చారు, మీకు ఏ సినిమా ద్వారా పేరు వచ్చింది, ఒక్కసారి మీ గురించి నాకు చెప్పండి. షూర్ సార్. నేను యాక్చువల్గా 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను మా టీవీలోనే చిన్న స్క్రోలింగ్ చూశాను తేజ గారిది, కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని. సో నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందంటే నాకు మూవీస్ చూడడమే ఇంట్రెస్ట్. నేను అంతకుముందు అంటే చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే ప్రభాకర్ గారిది ఒక షో వచ్చేది ఈటీవీలో, యాహూ అని. దాంట్లో ఒక చైల్డ్ అందరు కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో నేను చేసి దాంట్లో విన్ అయ్యాను. అది 2005 ఆ టైంలో. సార్ అయితే నేను చూసే ఉంటాను సార్, నాకు ఆ షో అంటే ఇష్టం. అదే, సో దాంట్లో నేను విన్ అయ్యాను. సమ్ 25,000 రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి. అది 1 hour షో. అది అయ్యాక నేను స్కూల్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు నన్ను, నువ్వు యాహూ షోలో వచ్చావు కదా, యాహూ షోలో చేసావు కదా అనేవాళ్ళు. నేను దారిపోటున వెళ్ళి 1 month అలా యావరేజ్గా 2-3 అడిగేవాళ్ళు, అరే ఇది ఏంటిది ఇంత కిక్ ఉంటుందా, అంటే గుర్తింపు అనేది ఒక మజా ఉంటుంది కదా, టేస్ట్ నాకు తగిలింది. అప్పుడే తగిలింది, గుర్తింపు వస్తే ఇలా ఉంటుందా అని. అది నాకు మైండ్లో ఉండిపోయింది. కానీ స్టడీ చేస్తున్నా. ఇది 2008లో నేను తేజ గారిది, యాక్చువల్ 2007 ఎండింగ్లో నవంబర్లో నేను చూశాను ఇది యాడ్. లైక్ ఇలా మాకు కావాలి యాక్టర్స్ అంటే, దాంట్లో యాక్చువల్గా హీరో హీరోయిన్ కావాలని ఉంది, గేమ్ లేదు. నాకేం తెలీదు, నేను హీరో అవుదామనే దాంట్లోనే వచ్చా యాక్చువల్. ఓకే, నేను ఇలా ఉంటానా అదంతా తెలియదు నాకు. కాన్ఫిడెంట్, సరే ట్రై చేద్దాం. చేస్తే ఇంట్లో ఏదో నేను పండగకి రంజాన్కి దిగిన ఫోటో లేదా హార్డ్ కాపీస్ ఉంటే, అప్పుడు వాట్సాప్ ఏం లేదు, అవి సెండ్ చేస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆయన నాకు సారథి స్టూడియోకి పిలిపిస్తే ఫస్ట్ టైం సారథి స్టూడియోకి వచ్చి నార్మల్గా వచ్చాను. నాకు తెలియదు ఆడిషన్ ఏంటి, ఎలా రెడీ అయిపోవాలి మంచిగా నీట్ అదేం తెలియదు. నార్మల్ బాటా చెప్పులు వేసుకొని ట్రాక్ ప్యాంట్ వేసుకొని మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను. మా ఫ్రెండ్ బయట ఉన్నాడు, వాడిని రానివ్వలేదు. నేను లోపలికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి చాలా మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు, 600-700 మంది ఉన్నారంట. నాకు తర్వాత రోజు తెలిసింది. అంతమంది మధ్యలో అసలు వెళ్ళిపోదామంటే ఒకడు నన్ను స్టిక్కర్ అతికిచ్చేసి 352 అని అతికిచ్చేసి నన్ను లోపల పంపించేశాడు. ఇంకొచ్చాం, బయటికి వెళ్ళలేము. సరే అని చేసేసి ఒక ఆడిషన్, అప్పుడు భిక్షు వాళ్ళ వైఫ్ గారు ఇద్దరే ఉన్నారు. తేజ సార్ ఎక్కడ లోపల ఉన్నారంట. అది ఇచ్చేసాను, ఆడిషన్ ఇచ్చేసి ఎంబడే పారిపోయి వచ్చినట్టుగా వచ్చేసాను బయటికి. వచ్చేసి నేను మల్కాజ్గిరిలో ఉండేవాడిని అప్పుడు. అక్కడ నుంచి బస్ తీసుకొని మా ఫ్రెండ్ని వెళ్ళిపోయాం. ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు అంటే, వెళ్ళిపోయాను సార్ ఇంటికి అంటే, సరే రేపు మళ్ళీ రండి అని చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికే వస్తే అప్పుడు 100 members. మళ్ళీ ఇంకో రౌండ్ అయింది 18 members, మళ్ళీ ఇంకో రౌండ్ 12 members, మళ్ళీ ఇంకో రౌండ్ 4 members. ఆ 4 membersలో నేను ఉన్నా. తర్వాత తెలిసింది ఏంటంటే హైదరాబాద్ నుంచి 600-700 కానీ అప్పుడు వైజాగ్ అని వరంగల్ అని అన్ని చూసుకుని 12,000 అప్లికేషన్స్. 12,000 అప్లికేషన్స్లో మేము 4 సెలెక్ట్ అయ్యాం. ఆ 4లో హీరో హీరోయిన్తో వాళ్ళు ఒక రియాలిటీ షో లాగా చేశారు. కానీ అక్కడ ఉన్న హీరో హీరోయిన్ తీసుకోవాలా, అది ఓకే. తర్వాత సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి అబ్బాయికి హీరోగా లాంచ్ చేశారు ఆ సినిమా. సో దాంట్లో నేను అది ఫస్ట్ స్టార్ట్అప్ అండి. అలా ఆ సినిమా పేరేంటి? కేక. అది స్టార్ట్. పిసి శ్రీరామ్ గారు కెమెరామ్యాన్, చక్రి గారు మ్యూజిక్, అలా స్టార్ట్ అయింది. అది అసలు నాకు ఇప్పటికీ కెమెరా ఏ పొజిషన్లో ఉండింది, ఏ షాట్లో అనేది నాకు గుర్తులేదు. అంటే ఇలా అప్పుడు మీ ఏజ్ తక్కువ, నేను అసలు కెమెరాని పట్టించుకోవాలా. తేజ సార్ కొడతాడు అది కూడా తెలియదు నాకు. తేజ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా గిచ్చి ఇలా చేసేవాడిని. ఆయన బయట వాళ్ళందరూ చూసి ఆయన కొడతాడు, అవునా ఎందుకు కొడతాడు అనేవాడిని. ఆయన అలాగే నన్ను తీసుకున్నాడు, నన్ను అలాగే ట్రీట్ చేశాడు. భయపెట్టినట్టు ఎప్పుడు చేయాల. అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ని ఎలా ఉందో అలా పోర్ట్రే చేసుకున్నాడు. నన్ను అనవసరంగా భయపెట్టి ఆయన కూడా సైకలాజికల్గా తెలుసు, వీడు కుర్రాడు, వీడిని భయపడిస్తే వీడు అసలు అది కూడా చేయడు అని. ఏదైనా 4-5 టేకులైనా ఆయన నీట్గా చేయించుకొని అలా ఫస్ట్ నాది స్టార్ట్ అయింది. అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేశాను. 9th తర్వాత 10th అలా అయిపోయి ఇంటర్లో ఉండగా నాకు మళ్ళీ అక్కడ కామన్ మేనేజర్ ఎవరో నాకు ఇట్లా ఒక బెక్కం గారు ఆఫీస్ నుంచి చేస్తున్నాం రండి, ఒక క్యారెక్టర్ ఉందంటే మేము వయసుకు వచ్చాం. అక్కడికి వెళ్ళి నేను, అప్పటికి మీరు వయసుకు వచ్చారా? అదే అండి టీనేజ్. ఇంకా వచ్చారా? టీనేజ్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే చూసుకోండి, మంచి వయసుకే వచ్చాను. అంటే లవ్ అవన్నీ తెలుస్తున్నాయి అప్పుడప్పుడే. సో దాంట్లో ఆడిషన్ ఇచ్చాను, దాంట్లో కూడా ఇమ్మీడియట్గా సెలెక్ట్ అయిపోయాను. అది హిట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి నేను ఏంటంటే స్టడీస్ని నార్మల్గా అక్కడ పెడుతూ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కంటిన్యూ చేశాను. అలా MBA కంప్లీట్ చేశాను. సినిమాలు కూడా అలాగే చేస్తూ ఉన్నా, కంటిన్యూగా కంటిన్యూ. అది ఇప్పుడు వరకు అలా జరుగుతుంది. సూపర్ అండి. నాకు నిజంగా ఈ బ్యాక్ స్టోరీ నాకు నిజంగా తెలియదు. కానీ
ఒక ఆడిషన్ ఇవ్వటం కూడా తెలియని వాడికి అవును సార్. మొట్టమొదటి సినిమాలో తేజ లాంటి ఒక దిగ్గజం, అదే సార్. పిసి శ్రీరామ్ లాంటి ఒక ఇండియన్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఆ విషయం నాకు సినిమా అయిపోయాక తెలిసింది. అప్పుడు ముందు ఆయన తెలియదు. వరకు ఈయన ఎవరు అబ్బాయి, ఏంటి ఇలా అరుస్తాడు లేదా తిడుతాడు అనుకునేవాడిని సెట్ లో. అంటే ఏదైనా వర్క్ తొందరగా పక్కన ఎవరిని అడిగేవాళ్ళు కదా, ఏంది ఇట్లా ఇట్లా అనేవాడిని కాదు, అడిగేవాడిని కాదు. ఏమంటే తేజ సార్ని అడిగేవాడిని, ఏంటి సార్ ఈయన ఇలా అరుస్తున్నాడు, అరుస్తున్నాడు నీకెందుకు? అవునా, సరే సరే లేదు ప్రాబ్లం ఉంటుంది అరుస్తున్నాడు ఏమనుకునేవాడిని నేను. అంటే వర్క్ ఫ్రస్ట్రేషన్స్ ఇలా ఉంటాయా అని తెలియదు నాకు. ఆయనకి లైక్ కంపల్సరీ ఒక లైట్ ఉండాలి, ఒక లైట్ లేకపోయినా ఆయన ప్యాకప్ చెప్పేసేవాళ్ళు. ఒక లైట్ లేకపోయినా చూసి ఆయనే ప్యాకప్ చెప్పేవాళ్ళు, తేజ గారు కాదు. నాకు ఫస్ట్ టైం అది తర్వాత ఇంకెక్కడ చూడలే నేను కెమెరామెన్ ప్యాకప్ చెప్పాను. నిజంగా ఇది మీరు చెప్పిన కంటెంట్ ఎంత మంచి కంటెంట్ అంటే ఎవరికి తెలియదు ఇది ఈ పాయింట్. ఇప్పుడు మామూలుగా డైరెక్టర్ ప్యాకప్ చెప్తాడనే విషయం అందరికి తెలుసు, కానీ పిసి శ్రీరామ్ గారికి నచ్చకపోతే ఆ సెట్ లో ఇబ్బంది జరిగితే ప్యాకప్ చెప్పేస్తారు. అవును, ఆయన డైలీ ప్యాకప్ చెప్పేవాళ్ళు. తర్వాత నేను ఎక్కడ చూడలే, ఏ కెమెరామెన్ దగ్గర చూడలే. ఇప్పుడైతే అలా స్టార్ట్ అయిన ఒక ఆడిషన్ ఇవ్వటం కూడా చేత, కానీ మీకు ఒక సినిమా కళాం తల్లి అంటే ఏమి తెలియకపోవడం ప్లస్ అయింది సార్. యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ నేను అక్కడ ఉన్న వాళ్ళని చూశాను, వాళ్ళు సినిమా డైలాగ్స్ అవి చెప్పేవాళ్ళు. నేను అప్పుడు భయపడ్డా, ఇదేంటి నేను సినిమా డైలాగ్స్ ఏం నేర్చుకోలేదే. నేను సొంతంగా నాకు జరిగింది ఒకటి చేశాను, మా అమ్మతో ఏదైతే జరిగిందో అది చేశాను. సో అదే వాళ్ళకి నచ్చింది. అంతే అంటే మీ రియల్ లైఫ్ లో నుంచి రాబట్టే అది చాలా హానెస్ట్ గా ఉండి అందరికి కనెక్ట్ అయినట్టు. అంతేనా? అంతే సార్, 100%. ఓకే, ఒక సినిమాకి అయితే ఒక ఆడిషన్కి అయితే అది సరిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ కానీ, ఇప్పుడు మీరు చేసే చిట్టి క్యారెక్టర్ బహిష్కరణలోది చిట్టి కానీ, ఇవన్నీ చేయటానికి ఎక్కడో ఒక రిఫరెన్స్ అయితే కావాలి. 100% సార్, డెఫినెట్. దీన్ని ఎలా నేర్చుకుంటున్నారు? అంటే యాక్టింగ్ అంటున్నారా? యాక్టింగ్ అంటే రియల్ లైఫ్ నుంచే సార్, నిజంగా. నేను అదే నా పాయింట్ కూడా, ఇందాక మీరు అమ్మతో అన్న విషయం చాలా మంచిగా అనిపించింది నాకు. అందుకనే ప్రతిదీ కూడా రియల్ లైఫ్ లో చూస్తేనే దానిలో నుంచి ఒక ఫ్లేవర్ తీసుకోవచ్చు. నేను 100% ఏ క్యారెక్టర్కైనా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్కి పలానా సినిమా రిఫరెన్స్ తీసుకోవాలా, పలానా వ్యక్తి రిఫరెన్స్ తీసుకోవాలి. పలానా తాగబోతుంటే ఎక్కడ చూసాం మనం, చూడలేదప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. పలానా ఇంకోడు పలానా ఆటో నడిపేవాడు, ఇప్పుడు మేము వయసుకు వచ్చాము ఆటో నడిపే క్యారెక్టర్, ఆటో డ్రైవర్ క్యారెక్టర్. సో ఆటో నడిపేవాడు ఎలా ఉంటారు అని చెప్పి నేను రకరకాలుగా రోడ్ మీద తిరుగుతూ అలా చూసి రకరకాలు చూసి ఒక 2-3 డేస్ అలా అబ్జర్వ్ చేసి సేమ్ పోర్ట్రే చేశాను. ఆటో డ్రైవర్ కదా అని చెప్పి పాత సినిమాలు ఆటో డ్రైవర్ అలా చూడలే. ఇప్పటివరకు కూడా నాకు అదే ఇష్టం, అలాగే చేస్తాను నేను. నా పాయింట్ ఏంటంటే నేను చేసింది, ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తానా ఎన్ని చేశానా పక్కన పెడితే, నేను చేస్తే ఎవరు రిఫర్ చేసుకోకూడదు, వీడు వాన్లాగా చేశాడే. ఎప్పుడైనా సడన్గా అన్నా కూడా నన్ను లైక్ నా ఆహార్యం చూసి కొంతమంది రిఫర్ చేస్తుంటారు, నువ్వు సునీల్ లాగా పైకి వస్తావేమో, నువ్వు పలానా వాళ్ళకి పైకి వస్తావు అంటే వాళ్ళు నా ఆహార్యం చూసి చేస్తుంటారు. కానీ నాకు మళ్ళీ భయం, నువ్వు సునీల్ లాగా అంటే సునీల్ గారి లాగా నేను చేయకూడదమ్మో అని. అలా చేయలా, కానీ అలా వస్తుంది వాళ్ళకి చూడంగానే. కానీ మీ డైలాగ్ టైమింగ్ కానీ మీ నిజంగానే ఆహార్యం గురించి మాట్లాడితే కానీ కొంచెం ఆ కలర్డ్ కాంప్లెక్షన్ కానీ అలాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేసుకుంటారు. నేను అబ్జర్వ్ చేశాను సార్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు 2008లో అప్పుడే నాకు ఫస్ట్ అర్థమైంది, జనాలు ఏంటంటే వాళ్ళు తోచింది అబ్జర్వ్ చేస్తూ మనకు అంటే అంటగొడుతుంటారు, లైక్ నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని. ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు అప్పుడు ఫుల్ భూమిలో ఉన్నారు. నువ్వు నెక్స్ట్ అందులో తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు, కానీ సుమన్ శెట్టి గారు లాగా అవుతావు నువ్వు అనేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత సునీల్ గారు లాగా అవుతారు అన్నారు. కొన్ని రోజుల తర్వాత లైక్ నా కంటెంపరీ సత్య గారు లైక్ నాకంటే అప్పుడప్పుడు ఆయన కూడా ఇద్దరు మోటిలాగా వచ్చినా కూడా నేను లైక్ నాకు వచ్చిన తక్కువ సినిమాలో ఆయనకి ఎక్కువ హిట్స్ పడ్డాయి, ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నువ్వు సత్యలాగా అవుతావు అంటే కూడా నాకు లోపల చిన్న నవ్వు వస్తుంది. ఓకే వాట్ ఎవర్, వాళ్ళు ఒక సంతోషంతో చెప్తున్నారు కదా సార్, సో అది తీసుకుంటున్నా నేను. ఓకే వాళ్ళు అలా రిఫర్ చేస్తున్నారు, కానీ లోపల నేను సునీల్ కాదు, నేను 100% కరెక్ట్, నేను ఇది కాదు, నేను భాష చూపిస్తాను అనేది ఉండిందా? 100% సార్. లోపల ఎలా అంటే నన్ను నేను గుద్దుకున్నంత ఇదిగా ఉంటుంది. నేను నేను పలానా ఇది బయటికి అసలు చూపించను, నేను పలానా ఇది కాదు, నేను ఇది, అది టైం వచ్చినప్పుడు చూపిస్తాం అనేది కాన్ఫిడెన్స్తో మాత్రం పాజిటివ్గా ఉంటా. లైక్ వాళ్ళు రిఫర్ చేస్తే థ్యాంక్ యూ అండి అని అంటాను అంతవరకే. ఎందుకంటే వాళ్ళు ఒక ఇష్టంతో చేస్తుంటారు మనల్ని, ఏదో మనల్ని ఇచ్చేయాలని కాదు.